ఏమిచ్చావని నిందించకురా నాన్నను. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఎడబోయినావు మనిషి నువ్వు ఎడబోయినావు ఏం కావాలో నీకు ఎటువైపో నీ పరుగు. చరణ్ అర్జున్కి చిన్ని చరణ్కి ఈ రెండుకి ఇటుకి సంబంధం ముందు చెప్దాం. ఫస్ట్ అసలు చరణ్ అర్జున్ నుంచి చిన్ని చరణ్ కల్లా రావడానికి గల కారణాలు ఏంటి? అలా చిన్నోని నేను నా ఏజ్కి నేను రాసే పాటలు కాబట్టి. అంటే ఎంట్రీ ఎలా అయింది అన్నట్టు దాదాపుగా ఎంట్రీ చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. లాస్ట్ 4-5 years లైఫ్లో మొత్తం అంటే పాతాళంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు సినిమా అవకాశాలు దాదాపుగా స్టార్టింగ్ బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు సినిమా అవకాశాలు రావడం లేదు మీకు. ఏమో మరి అది నాకు ఇప్పటికీ ప్రశ్నగానే ఉంటుంది. అది నాకు ఎందుకు రాదని నేను మీకు చెప్పాలంటే కూడా నాకు అంత ఇష్టం ప్రశ్న. అంటే నేను స్టూడియో దాటి ఆ పని ఆ ప్రపంచం దాటి బయటికి రాలేను. ఈ ఇక్కడ ఏరియాలో ఒక చిన్న రెబలిజం కానీ సమాజాన్ని క్వశ్చన్ చేయడం కానీ ఆకలిగానే ఉంటుంది. అయితే ఆ కొట్లాట గొడవ వైపు వెళ్లకుండా నేను కొంచెం దాన్ని బ్రాండెడ్గా సినిమా వైపు తీసుకొచ్చాను. 1 year వరకు కూడా నేను నాలో సింగర్ ఉన్నాడని నాకు తెలియదు. నాకు అంత పెద్ద సింగర్ నా సినిమాలో వస్తున్నాడని చెప్పి నాకు హ్యాపీ ఉంటుంది కదా. ఫోన్ చేసినప్పుడు గొడవతో స్టార్ట్ అయ్యి అది ఇక్కడ దాకా వచ్చింది. సో ఏదన్నా ఒక స్పెషల్ వేదిక కావాలో ఒక 2 years నుంచి బాగా దీనికోసం ఆరాటపడ్డాను. నేను యూట్యూబ్గా వచ్చేసింది ఇప్పుడు కాబట్టి. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోలే ఉన్నామురా ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుసుకున్నామురా ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా. నా పేరు కూడా ఎవరికి తెలియదు. ఒక 2 years బ్యాక్ అనుకుంటాను. దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కూడా ఏ దానికి నేను చలించలేదు అనుకున్నాను. మరి ఎవరు విలువలేదు. ఎంత ఛానల్స్ వాళ్ళు మీడియా పేపర్ వాళ్ళు కూడా ఎవరు నన్ను ఇంకా వాళ్ళ దాకా వెళ్ళలేదేమో తెలియదు. ఫైనాన్షియల్గా పోయింది, కెరియర్ పరంగా పోయి అందరూ అవమానించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. నా చుట్టూ 10 మంది ఉన్న వాళ్ళు ఒక్కరు లేకుండా పోయి నేను ఒంటరిగా అయిపోయాను 2 సంవత్సరాల పాటు. అసలు నాన్నని ఏమిచ్చావు అని అందరం తిడతా ఉంటాం. నువ్వు ఏది చేయలేదు అది చేయలేదు అంటాం కానీ నాన్న ఏమి ఇవ్వాలి. మా మారుతీరావు గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు వస్తున్నప్పుడు అతనిలో ఒక తండ్రి కనిపించాడు నాకు. చెప్పి ఒక కూతురు గురించి ఒక తండ్రి ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి లవ్ని చెప్పడానికి దానికి కూడా యూట్యూబ్లో 100 వీడియోలు ఉన్నాయి ఎలా ప్రపోజ్ చేయాలని. ఇంగ్లీష్ వాళ్ళంతా చేస్తుంటే వీళ్ళు నేర్చుకొని చేస్తూ ఉంటారు. కానీ ఈ తండ్రి తన కూతురుకు తన ప్రేమని చెప్పడానికి ప్రాక్టీసులు చేయడు, ఏ యూట్యూబ్లు చూడు, ఎక్కడ ఈ నా కూతురికి నేను ప్రేమని ఇలా చెప్పాలని ఎవరు చూసుకోరు. ఉత్తరాలు తెలపలేనమ్మా నా ప్రేమ నీకు నెత్తురుతో రాయలేనమ్మా వాట్సప్పుల తెలపలేనమ్మా నా ప్రేమ నీకు అనిపించలేనమ్మా నా బరువు కాదు పరువు నువ్వమ్మా నువ్వు ఎంత ఎదిగితే అంత వెలుగమ్మా.